సో ఎస్, ఇది ఇంకొక కంప్యూటర్ ల్యాబ్ అనమాట. సో చాలామంది తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు అండ్ చాలా వరకు గణపతి యూనివర్సిటీలో 55 వరకు కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఎస్పెషల్లీ మనకు ఐఐటియన్స్ ఎవరైతే అల్యూమిని ఉన్నారో వాళ్ళు ఫ్యాకల్టీగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. 70 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉందన్నమాట. అసలు ఏంటి, ఎందుకు ఇంత స్పెషాలిటీ గణపతి యూనివర్సిటీ, తెలుగు వాళ్ళందరూ ఎందుకు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారంటే ఫస్ట్ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఇది ఫుడ్, హాస్టల్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. సో నాకు తెలిసి ఈ అబ్బాయి తెలుగు అబ్బాయి అనుకుంటా. సో అవునా? ఓకే, నీ పేరమ్మా? మాధవ్. సో ఎక్కడి నుంచి? అనంతపూర్ నుంచా? ఓకే. సో ఏంటి అసలు గణపతి యూనివర్సిటీ ఎందుకు నచ్చింది, ఎందుకు చూస్ చేసుకున్నారు? ప్రాక్టికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇంక మిగిలిన యూనివర్సిటీస్ అంటే బెంగళూరు, చెన్నై అక్కడ కంపేర్ చేసినప్పుడు మనకు అక్కడ థియరటికల్ గా ఎక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువ ఉంటుంది. ల్యాబ్స్ వర్క్ అయినా కానీ అందుకోసం ఇది తీసుకున్నాం. ఓకే. సో ఫ్యాకల్టీ అంతా ఎలా ఉంది? ఫ్రెండ్లీగా ఉందా? డౌట్స్ అయితే క్లియర్ చేయడం? ఫ్యాకల్టీ ఫుల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలన్నా డౌట్స్ నైట్ అయినా రెస్పాన్స్ అయ్యేలా ఉన్నాం. ఎందుకంటే నైట్ అయినా రెస్పాన్స్ అవుతుంది. ఇక్కడే స్టాఫ్ క్వార్టర్స్ అన్ని ప్రతి ఒక్కటి ఇన్ క్యాంపస్ లోనే ఉన్నాయన్నమాట కదా. సేఫ్ అండ్ సెక్యూరిటీ వైజ్ అండ్ ఎవ్రీథింగ్. ఫుడ్ అంతా ఎలా ఉంది? తెలుగు మెస్ ఉంది.